కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అనే చర్చ ఈ మధ్య చాలా ఎక్కువ వినిపిస్తుంది. ఈ కల్కి సినిమా చూసినప్పటి నుంచి మరీ ఎక్కువైపోయింది. అయితే కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అనే విషయానికి వస్తే కర్ణ అర్జునులలో అర్జునుడే గొప్పవాడు అంటాను. అది ఎందుకు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ మాత్రం చేయొద్దు. వీడియో కంప్లీట్గా చూసి మీ అభిప్రాయం చెప్పండి. అయితే నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అంటే ఇద్దరూ కుంతిపుత్రులే. పాండవులందరికంటే ముందు పుట్టినవాడు కర్ణుడు. దానవీర సూరకర్ణ అనే సినిమా చూసి కర్ణుడంత గొప్పవాడు లేడు అని చాలామంది అభిప్రాయం. కానీ అర్జునుడు విషయంకొస్తే అతను ఉత్తముడు, పరాక్రమశాలి, సర్వశస్త్ర అస్త్ర సంపన్నుడు. ఆయన కంటే మించినవాడు మరొకడు లేడు అనే విషయం కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ సంపద, ఐశ్వర్యం, విజయం, దృఢమైన నీతి ఉంటాయని భగవద్గీతలో 18వ అధ్యాయం 78వ శ్లోకంలో చెప్పబడింది. అయితే ఎవరికైతే భగవంతుడి అనుగ్రహం ఉంటుందో వారే గొప్పవారు. పరాక్రమం, పౌరుషం, విద్య ఇవన్నీ భగవంతుడి అనుగ్రహం లేకపోతే వ్యర్థం. ఈ కోణంలో చూసినప్పుడు అర్జునుడు గొప్పవాడు. అయితే దానం చేయడంలో శిబి చక్రవర్తి ఉన్నప్పటికీ కర్ణుడు తన కవచకుండరాలను తన చర్మం నుంచి చీల్చి మరీ తన శత్రువైన అర్జునుడి కోసం ఇంద్రుడు వచ్చి కవచకుండరాలను అడుగుతున్నాడని తెలిసినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా దానం చేశాడు. అందులో ఆయన గొప్పవాడు. తనని ఎంతమంది అవమానించినా పట్టుదలతో అన్ని విద్యలు నేర్చుకున్న పరాక్రమవంతుడు. అయితే ఆయన చేసిన ఘోరమైన తప్పు అధర్మం వైపు నిలబడటం. తనని అందరిలో మెచ్చుకొని అంగరాజ్యానికి రాజును చేశాడని జీవితాంతం అధర్మపరుడైన దుర్యోధనుడికి అండగా నిలిచాడు. అసలు కురుక్షేత్రం జరగటానికి కారణమే కర్ణుడయ్యాడు. ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడు ఆపకపోగా 5గురు భర్తలతో కాపురం చేస్తున్న వేశ్యవు నీవు అని దుర్భాషలాడాడు. అసలు దుర్యోధనుడు యుద్ధానికి అంగీకరించింది కర్ణుడి వల్లే. అర్జునుడిపై ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకొని తనకంటే గొప్పవాడు అనిపించుకోవాలని కోరిక తప్ప ధర్మం అధర్మం కూడా గుర్తించలేకపోయాడు. అతను చేసిన దానగుణం నడవడిక నచ్చి శ్రీకృష్ణుడు సైతం యుద్ధంలో పాల్గొనవద్దని చెప్పాడు. కానీ కర్ణుడు పట్టించుకోలేదు. కానీ అర్జునుడు తపోశక్తితో ఎన్నో అస్త్రాలు శస్త్రాలను సంపాదించుకున్నాడు. ధర్మంతో నడుచుకొని సాక్షాత్తు ఆ భగవంతుని కృపనే పొందాడు. కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఎదుట ఉన్నది తన అన్నదమ్ములు, తాతలు, మామలు అని యుద్ధం చేయనని దుఃఖిస్తుంటే శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించి యుద్ధం చేసేలా చేశాడు. అంటే ధర్మంగా ఎవరు నడుచుకుంటారో వారే గొప్పవారు. అలాంటి వారికే దేవుడు సహాయం చేస్తాడు. అలా అని వారు దేవుడు సాయం చేయడం వల్లే గొప్పవాడు లేదంటే కాదు అంటారు. కానీ అలా దేవుడు అనుగ్రహం పొందాలంటే ముందు ఆ వ్యక్తి గొప్పవాడై ఉండాలి. రామాయణంలో రాముడికి కూడా హనుమంతుడు, గరుత్మంతుడు అలా ఎంతోమంది వానర సైన్యం, చివరకు రావణుడు రక్త సంబంధమైన విభీషణుడు కూడా సాయం చేశాడు. అందుకని రాముడి కంటే రావణుడు గొప్పవాడవుతాడో చెప్పండి? ధర్మం ఎటువైపు ఉంటే వారికే ప్రకృతి నుండి భగవంతుడి నుండి సాయం అందుతుంది. కొంతమంది అంటారు కర్ణుడు స్నేహానికి విలువ ఇచ్చిన మాట తప్పకూడదని, అధర్మమైన దుర్యోధనుడి దగ్గరే ఉన్నాడు, అది గొప్పతనం కాదా అని. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతాను వినండి. రావణుడు తమ్ముడు విభీషణుడు తన సొంత అన్న అధర్మం చేస్తున్నాడనే కదా తన పదవిని రాజ్యాన్ని వదిలి ధర్మాత్ముడైన రాముడి చెంత చేరాడు. రక్త సంబంధమైన ఆయనే అన్నీ వదులుకున్నాడు. కేవలం తనకు ఒక గుర్తింపు ఇచ్చాడని ధర్మం అధర్మం ఆలోచించకుండా కర్ణుడు అధర్మం వైపు నిల్చొని అర్జునుడి కంటే తక్కువయ్యాడు. అదే ధర్మం వైపు నిలబడితే తనే రాజు అవుతాడు. సో చివరిగా చెప్పేదేంటంటే ఎవరికి ఎంత జ్ఞానం పరాక్రమం ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహం ఎవరికి ఉంటుందో వారే గొప్పవారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.